దరిద్రం ఎప్పుడు నా తోడుగా నా పక్కనే ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే రిటర్న్ లోడ్ వేసుకుని వస్తూ ఉంటే డీజిల్ లేక బండి అయితే రోడ్డు మీద ఆగిపోయింది. మనకి కేబుల్ డ్రమ్ అయితే లోడ్ దొరికింది. రిటర్న్ లోడ్ కాకినాడ పక్కన ఉప్పాడకైతే దొరికింది. కరెక్ట్గా 3 కిలోమీటర్లు ఉంది. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కాడికి వెళ్ళిపోదును. కాకపోతే మధ్యలో ఆగిపోయింది. మనం 2 లీటర్లు అయితే తెచ్చి పోసాము డీజిల్. మనకి సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే మనకి డీజిల్ దగ్గర మోటార్ పంప్ అయితే ఉంటుంది. జస్ట్ లాగేసుకుంటుంది అనమాట. ఫుల్ ట్యాంక్ ఏం చేయాల్సిన పని లేదు. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి డీజిల్ టోకెన్ అయితే రాసుకున్నాను 3500. తమిళనాడులో అయితే 96 పైసలు 96 రూపాయలు అయితే ఉంది. తక్కువగానే ఉంది. అక్కడే రెస్ట్ తీసుకుని పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరాము. కొద్దిగా దూరం వచ్చినప్పటికైతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఏమైందా అని ఆలోచనతో ఎదురుకెళ్తుంటే పక్కనే వెళ్తుంది కదా రాంగ్ రూట్లో, దాని గురించి అయితే ట్రాఫిక్ అయిందనమాట. ఇది ఆ రూట్లోంచి రాంగ్ రూట్లోకి వెళ్తాక ట్రాఫిక్ అయితే ఆపేశారు. మంచి ఎండను వచ్చి వేడివేడి ఫ్రైడ్ రైస్ అయితే తినేసి పక్కనే గన్నవరం దాటిన తర్వాత పక్కనే సర్వీస్ రోడ్లో నీడను తాపేసి రెస్ట్ అయితే తీసుకున్నాము 3 గంటలు. అక్కడి నుంచి పక్కనే బంకులో ఆయిల్ అయితే పట్టించుకున్నాము. మళ్ళీ మనకి 100 రూపాయలు అయితే పడింది లీటరు. మళ్ళీ రేట్లు అయితే పెరిగిపోయినాయి. అక్కడి నుంచి పిఠాపురం రైల్వే స్టేషన్ అయితే దాటాము. దాటేసి ఉప్పాడ నుంచి కాకినాడ తుని రోడ్లోకి అయితే తిరిగామనమాట. మూలపేట ఆ ఏరియాలోకి. ఇది మొత్తం బీచ్ రోడ్డు. చాలా సూపర్గా ఉందన్నమాట వ్యూ కటాని. ఆగుదాం అనుకున్నాం కానీ ఆగడానికైతే కుదరలేదు. ఎందుకంటే లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి కదా. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసి ట్రాక్టర్ ద్వారా డ్రమ్ అయితే అన్లోడ్ అయితే చేశారు. స్పీడ్గానే అయిపోయిందనమాట.